హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ పదార్థాలతో ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి ఈ వంకాయ పచ్చడిని చేసి పెట్టారంటే కూరన్నం మానేసి ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కలుపుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండేటటువంటి ఈ వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పుచ్చులేమీ లేకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కారానికి తగినట్లుగా వేసుకోవాలి. అయితే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి. వంకాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీడియం సైజులో ఉండేటటువంటి టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. దీంతో పాటు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని దీనంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పుని ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా తర్వాతైనా వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే ఇవన్నీ త్వరగా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు దీనిపైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితోటి వీటన్నిటిని ఎనుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే అందులో అయినా సరే పచ్చడిని రుబ్బుకోవచ్చు. ఒకవేళ మిక్సీలో వేసుకోవాలంటే మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా పల్స్ మోడ్లో మనము గ్రైండ్ చేసుకుంటే కచ్చాపచ్చిగా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా పప్పు గుత్తితోనే ఎనుపుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. తిరగమాత వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. తరువాత ఇందులోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తిరగమాతని మనం కలిపి పెట్టుకున్నటువంటి పచ్చడిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ ఉల్లిపాయలు ఇష్టపడని వారు వేసుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండేటటువంటి ఈ వంకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.